పరాయి వాళ్లను సొంత వాళ్లలా, సొంత వాళ్లను పరాయి వాళ్లలా చూసుకుంటున్నారు. బబ్లు, నేను వస్తాను, వెళ్దాం పదా. సంధ్య ఆగు. నానమ్మకి తెలిస్తే కోపడుతుంది. నన్నేం కోపడదులే. అమ్మా వద్దమ్మా. ఒక్కచావు కారణమైందా రాజశేఖర్? వాడి కూతుళ్ళు బతికుంటానికి వీల్లేదమ్మా. ఆ ఇంట్లో ఎవరో ఒకరి చావు చూసేంత వరకు నాకు నిద్ర పట్టదమ్మా. ఇదిగో వీళ్ళే. ఎవర్రా వీళ్ళు? మొన్న 2 days నేను బాగా ఎంజాయ్ చేసింది వీళ్ళింట్లోనే మమ్మీ. మన ఇంటికన్నా బాగుంటుందని చెప్పాను కదా, వీళ్ళిల్లే. రాజశేఖర్ గారి పిల్లలా? జై, వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావురా? వాళ్ళ కార్ ట్రబుల్ ఇచ్చింది గ్రాని. సరే, కార్ రిపేర్ అయ్యేంత వరకు మన ఇంట్లో ఉంటారని తీసుకొచ్చాను. నీ ఇష్టానికి తీసుకొచ్చాడువేనా? గ్రాని, నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేయ మాకు. ఆ రోజు వీళ్ళ ఇంటికి వెళ్తే నన్ను ఎంత బాగా చూసుకున్నారో తెలుసా? మేము ముగ్గురం కలిసి బాగా ఆడుకున్నాం. ఏంటి మమ్మీ అలా చూస్తావు? వాళ్ళ ఇంటికి వెళ్తే నా కోసం ఎన్ని స్నాక్స్ తెచ్చారు తెలుసా? వాళ్ళు మరి మన ఇంటికి వస్తే మన స్నాక్స్ పెట్టాలి కదా. వెళ్ళి తీసుకురాపో. ఇప్పుడేం వద్దులే బబ్లు. నో నో, ఈ బబ్లు ఇంటికి వచ్చాక నేను చెప్పినట్టే వినాలి. నేనేం పెడితే అదే తినాలి. కమాన్, ఈ లోపల మీకు మా ఇల్లు చూపిస్తాను. ఇంటికి ఎవరినైనా ఫ్రెండ్స్ ని తీసుకొస్తే ముందు మమ్మీ డాడీకి పరిచయం చేయాలి కదా. ఓ సారీ, మర్చిపోయాను కదూ. మా మమ్మీ, మా డాడీ. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. నమస్కారం ఆంటీ. నమస్కారం అంకుల్. పర్వాలేదే, వీళ్ళ నానమ్మ వీళ్ళకి బాగానే నేర్పించింది. నువ్వు ఉన్నావు. ఎప్పుడు విలన్లాగా అటు ఇటు తిరగడం తప్ప నాకేమైనా నేర్పించావా? రేయ్, ఇదిగో ఇలా అంటే మాత్రం నీకు బాగా తెలుసు.
బబ్లు, ఈ గ్రాని ఎవరు? మా డాడీ వాళ్ళ మమ్మీ. ఓ, బ్యాడ్ గ్రాని. సరే సరే, మనం స్నాక్స్ తినేసి ఆడుకుందాం పదండి. మమ్మీ పద. రండి ఫ్రెండ్స్. మమ్మీ, త్వరగా స్నాక్స్ తీసుకురా. నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. సరే. ఫ్రెండ్స్, మా ఇల్లు చిన్నదైనా కానీ చాలా బాగుంటుంది. ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? అక్క చావు కారణమైన వాళ్ళని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్నానమ్మా. అక్క ఫోటో చూసిన ప్రతిసారి నా ఆత్మ శాంతించలేదు తమ్ముడు అని నన్ను నిలదీస్తుంటే నా రక్తం మరిగిపోతుందమ్మా. నా కళ్ళ ముందే నా పగల నవ్వుతూ ఉంటే నేను భరించలేకపోతున్నానమ్మా. ఆరేళ్ల పగ ఇప్పుడు నా కళ్ళ ముందుందమ్మా. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. వాళ్ళను చంపేస్తానమ్మా. ఆగు పరశురాం, ఇప్పుడొద్దు. ఏంటమ్మా నువ్వేనా మాట్లాడుతుంది? అక్క చనిపోయిందన్న బాధను దిగమింగుకుని వాళ్ళ చావు కోసం ఎదురు చూసే నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనే మాట్లాడుతుంది. ఎవరి చావు కోసమైతే ఎదురు చూస్తున్నానో ఆ జగదీశ్వర్నే మాట్లాడుతున్నాను. వాళ్ళని చంపితే తీరిపోయే పగ కాదురా మనది. మన పగకి ఒక స్థాయి ఉంది, ఒక హోదా ఉంది. ఆ స్థాయి హోదా ఆ రాజశేఖర్ ప్రసూనంబ. వాళ్ళని ఏమైనా చేసినప్పుడు నా కళ్ళల్లో పగ తీరుతుంది. అమ్మా, ఈ స్థాయి హోదా ఇవన్నీ నాకు అనవసరం. నాకు తెలిసింది అక్క పగ తీర్చడమే. అది చిన్న పెద్ద అనేది నాకు అనవసరం. బబ్లు, అమ్మా, మీరు తింటా ఉండండి, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. ఫ్రెండ్స్ తినండి త్వరగా. ఆగు పరశురాం, నా మాట విను. లేదమ్మా, ఇంకా వాళ్ళని చూస్తుండే ఓపిక లేదు. చంపేస్తాను. చంపేయ్. కోటయ్య! బుద్ధుందా నీకు? పిల్లల జగదీశ్వరి ఇంటికి వెళ్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావు? ఆ ఇంటి వాళ్ళకి ఈ ఇంటి మనుషులంటే పడదని నీకు తెలుసు కదా. ఒకటికి 2 సార్లు పసిపిల్లలను కూడా చూడకుండా వాళ్ళ ప్రాణాలు తీయాలని చూశానని నీకు తెలియదా? అయినా పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే ఎలా వెళ్ళనిచ్చావు? నేను వద్దనే చెప్పానమ్మా. అయినా వినకుండా సందెమ్మ వెళ్తుంటే తప్పనిసరి సావిత్రమ్మ కూడా వెళ్ళింది.
పసిపిల్లలు వాళ్ళకేం తెలుసు పగలు పంతాల గురించి? ఆ జగదీశ్వరింటికి అన్నప్పుడు ఆవిడ గురించి నీకు తెలుసు కదా, అప్పుడు నువ్వు ఆపాలి కదా. వాళ్ళ చూపు మొదట్నుంచి పిల్లల మీదే ఉంది. ఇప్పుడు అమాయకంగా వాళ్లే మన శత్రువులింటికెళ్లారు. ఏం చేస్తారో ఏంటో. మీరు అలా అనకండి అత్తయ్య, నాకు భయం వేస్తోంది. భయం వేసినా వాస్తవం అదే కదమ్మా. ఇప్పుడేం చెయ్యాలి? పిల్లలు ఆ ఇంట్లో ఉన్నారంటే తన రాక్షస బుద్ధి ఊరుకోదు. ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలని చూస్తుంది. కాని ఇప్పుడు కాదు, దానికంటూ ఒక సమయం వస్తుంది. అప్పుడు నువ్వేమనుకున్నావో, ఎలా చంపాలనుకున్నావో, ఎలా చంపితే మన పగ తీరుతుందో ఆ విధంగా చంపే. అంత ఓపిక నాకు లేదమ్మా. ఉండాలి. జింకని వేటాడే పులికున్నంత ఓపికుండాలి. ఆ ఓపికే మన పగని మనకి గుర్తు చేస్తుంది. మన చేతుల్లో ఇప్పుడు మనకు అవకాశం ఉంది. అది వాళ్ళు కవల పిల్లలు అవునా కాదా అని. ఎలా అమ్మా తెలుసుకోవడం? ఆ ఇంటి డ్రైవర్ కోటయ్యున్నాడుగా, ప్రసూనాంబకి రాజశేఖర్కి నమ్మిన బంటువాడు. ఆ ఇంటి విషయాలు ఏవైనా వాడికి తెలియకుండా ఉండవు. ముందు వాడి దగ్గర నుండి మొదలు పెడదాం. ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఆ రాక్షసి పిల్లల్ని ఏదో ఒకటి చేసేలోపు మనమే వెళ్ళాలి. కోటయ్య, బండి తీ. అమ్మయ్యా, వచ్చేసరిగా. ఇప్పటివరకు మీకేమైందో అని భయపడి చచ్చారనుకోండి. అసలు వాళ్ళింటికి ఎందుకు వెళ్లారు? ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మీ ఇష్టానికి మీరు వెళ్ళిపోవడమేనా? ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన పని లేదా ఏంటి? నేను వద్దనే అన్నానమ్మా. సావిత్రి వెళ్దామంది. నోర్మై, ఎవరు రమ్మన్నారో, ఎవరు వెంట వెళ్ళావో నాకు తెలియదనుకున్నావా? జానెడ్ లేవు, అప్పుడే అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావా? రాను భయం భక్తి లేకుండా తయారయ్యావు. ఇంకొకసారి నీ ఇష్టానికి వెళ్ళావంటే కాళ్ళు చేతులు విరగొడతాను. జాగ్రత్త. గ్రానీ, ఇందులో సంధి తప్పు కూడా ఏమీ లేదు.
నేనే ఫోర్స్ చేసి తీసుకెళ్లాను. అసలు అసలు నువ్వేంట్రా మధ్యలో నా మనవరాల్ని మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు? తప్పే ఉంది గ్రాని. నేనొచ్చి మీ హౌస్ లో 2 days ఉండలేదా? మీ నాన్నమ్మ సంగతి తెలుసు కదా. వాళ్ళు నా మనవరాల్ని ఏమైనా చేస్తే? వాళ్ళు ఏమైనా చేస్తే నేనున్నాను కదా. నువ్వుంటే ఏం చేస్తావురా? నన్ను కిడ్నాప్ చేయించే. అప్పుడు వీళ్ళని మా వాళ్ళు ఏం చేయరు. కిడ్నాప్ అంటే తమాషాగా ఉందిరా నీకు? గ్రాని, సినిమాల్లో బాగుంటుంది కానీ మీరు కిడ్నాప్ చేస్తే చాలా బాగుంటుంది. ఆంటీ మంచి టిఫిన్ పెడుతుంది. సంధ్య సావిత్రి నాతో ఆడుకుంటారు. మీరు అంకుల్ నా మాటలకి నవ్వుతూ ఉంటారు. అందుకే నాకు మా ఇంటికన్నా ఇక్కడే బాగుంటుంది. వాళ్ళు వీడిని వదిలేస్తే వీడొచ్చి మన ఇంట్లోనే సెటిల్ అయిపోయేలా ఉన్నాడుగా. రేయ్, ఇంకొకసారి మా పిల్లల్ని మీ ఇంటికి తీసుకెళ్లకు. రానివ్వండి గ్రాని. భయం ఎందుకు? నేనున్నాను కదా. నువ్వుంటే ఏం చేస్తావురా? బ్యాట్మెన్ లాగా ఫైట్ చేసి వీళ్ళిద్దరిని సేవ్ చేసి తీసుకొస్తాను. అమ్మో, వింటూ ఉంటే వీడు మాటలతోనే ప్రాణాలు తీసేసేలా ఉన్నాడు. గ్రాని అలాగే అంటుందిలే, మీరేం పట్టించుకోకండి. ఆంటీ, నేను వచ్చి ఇంతసేపు అయింది. ఇంతవరకు నాకు స్నాక్సే పెట్టలేదు. అవి తినాలనే వీళ్ళతో వచ్చాను. మాధురి, ఆ స్నాక్స్ ఏవో త్వరగా తీసుకురామ్మా. కాసేపైనా ఆ నోరు కామ్గా ఉంటుంది. సరే గ్రాని, నేను వీళ్ళతో కాసేపు ఆడుకుంటాను. కమాన్ ఫ్రెండ్స్. ఏంటి, గ్రాండీ తిట్టిందని ఫీల్ అయ్యారా? ఓల్డ్ గ్రానీస్ అలాగే అంటారు. మీ గ్రానీ ఇంకా నయం. మా గ్రానీని చూసారుగా, ఎప్పుడు AK-47 లో ఫేస్ పెట్టి కదిలిస్తే చాలు టప్ 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 అని వెళ్ళిపోతూ ఉంటుంది. సరే మనం వెళ్ళి ఆడుకుందాం. ఆంటీ, నాకు ఆకలి స్టార్ట్ అయింది. తొందరగా స్నాక్స్ పంపించండి. పదండి ఫ్రెండ్స్. ఈ విధంగా బస్సుపెట్లా వాగుతూ ఉంటే అసలు స్కూల్లో ఎలా భరిస్తున్నారో ఏంటో వీణ్ణి. కోటయ్య, మొదటిసారి జరిగిన పొరపాటు కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే క్షమించేది లేదు. వెళ్ళు. అయ్యా, అయ్యా,
ఏందయ్యా ఆలోచిస్తున్నావు? పెద్దమ్మగారు కొట్టినందుకు బాధపడుతున్నావయ్యా? పెట్టే చేతికి కొట్టే హక్కుంటుందే. పెద్దమ్మగారు కొట్టినందుకు నాకు బాధగా లేదు. మరెందుకయ్యా అట్టా ఉన్నావు? పెద్దమ్మగారు పిల్లల మీద పెంచుకున్న ప్రేమను చూస్తుంటే ఎప్పుడు ఏమవుతుందో అని భయంగా ఉందే. ఆ భయం ఇప్పుడేంటయ్యా? ఎప్పటినుంచో ఉన్నదే కదా. ఉన్నదే కాని సావిత్రమ్మతో పాటే ఆ భయానికి వయసు పెరుగుతుందే కాని తగ్గటం లేదే. అట్టాగని అబద్ధానికి పెద్దగా వయసు పెరగదు. నిజం తెలిసిన రోజు పెద్దమ్మగారు ఏమైపోతారు, అబద్ధం చెప్పినందుకు మనల్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. ఇలా బాధపడుతూ ఎంతకాలమయ్యా? ఏదో ఒకరోజు ఈ నిజం అమ్మగారికి తెలిసిందే అనుకో. ఆ రోజు ఆమె ముందు దోషులుగా నిలబడే కన్నా జరిగిందిదమ్మా అని ఇప్పుడే చెప్తే సరిపోదా? ఏందే నువ్వు అనేది? అమ్మగారి కోసం అయ్యగారికి ఇచ్చిన మాట తప్పుతావా? మాట మీద నిలబడాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలయ్యా. ఏ రోజుకైనా తెలియాల్సింది నిజమేగా. మన ప్రాణాల మీదకొస్తే ఏం చేస్తాం? ఇది నిజమని జరిగింది చెప్పమా? ఆ రోజు ఈ రోజు అనుకుని నిజం చెప్పేస్తే పోలా? యాదమ్మా! ఆ రాజశేఖర్కి కవలలు పుట్టారంట కదా? అవునమ్మా. నేనొక మాట విన్నానే. ఏంటమ్మా అది? నిజానికి ఒక్క పాపే అంటగా పుట్టింది. నిజమేనా?